హలో అందరికీ నమస్కారం అండి. ఈరోజు బంగారం గురించి నేను టాపిక్ చెప్తున్నానండి. బంగారం గురించి ఎందుకంటే ఒకప్పుడు బంగారం రేటు తక్కువ ఉందండి. ఇప్పుడు బంగారం రేటు ఎట్లా అంటే హిమాలయ కొండ లెక్క పెరుగుకుంటూ పోయిందండి. ఆకాశాన్ని అంటింది బంగారం రేటు. సామాన్య మానవుడు కొనకుండా అయిపోయిందండి బంగారం. ఎలా అంటే అంతకుముందు ₹1,00,000 పట్టకపోతే 2 తులాలు వచ్చేదండి. 50,000కు తులం చొప్పున. మినిమం ఎంత సామాన్యుడు పెళ్లి చేసినా కూడా ఒక 2 తులాలు కావాలండి. 2 తులాలు కావాలంటే ఇప్పుడు 4,00,000 కావాలి. 4,00,000 అంటే సామాన్యుడు ఎక్కడికి పోతాడండి? ఇప్పుడు పెద్ద పెద్ద షాపులు, జ్యువెలరీ షాపులు కానీ మంచిగా నడుస్తాయి. ఇప్పుడు చిన్న చిన్న షాపులకే పని చేసుకుంటానికి చాలా ప్రాబ్లం ఉంటుందండి. ఎట్లా అంటే ఇప్పుడు బంగారం పని చేసేవాడు కానీ బంగారం స్వర్ణకారులు కానీ ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు ఒక బట్టల షాప్కి పోతారండి, ₹1,00,000 పెట్టి ఒక చీర కొంటారండి. అది పిండిన తర్వాత అది కలర్ అయినా పూసలు ఊసిపోయినా ఖరాబ్ అయినా అని వేడైతే నేనేం చేయంటావమ్మా, కంపెనీ నాకు చెప్పిన నీకు చెప్పిన అమ్మినా అంతే, అదేం లేదంటాడు. అదే ఒక అవసరం షాప్ వాడు ఒక పావులెత్తు రింగు కొట్టి అని బేడెత్తు కమ్మలు చేయని అది నల్లబడ్డా అని నచ్చి అడుగుతారు, తెల్లబడ్డా అని నచ్చి అడుగుతారు. ఇంత పైసలు పెట్టినావు అంటాడు. మళ్ళీ ₹1,00,000 పెట్టిన ఆయన కనవాడు ఇక్కడ కనవాడు పేడెత్తుకు ఈసమెత్తుకు 10 గ్రాముల పట్టగోసులు 20 గ్రాముల పట్టగోసులకు కూడా ఈ నల్లబడ్డాయి గిట్ల ఉంటుందా అని లొల్లి పెడతాయండి. ఇంకొకటి ఇప్పుడు ఐఫోన్ అని 1,50,000 2,00,000 వచ్చింది ఐఫోన్ కొనుక్కుంటాడు. ఒక 6 నెలల తర్వాత అది ఖరాబ్ అయితే దాన్ని 50% కడుగుతాడండి. 50,000 కూడా పెట్టాడండి ఐఫోన్కు. అదే నువ్వు ఒక 10 తులాలు కానీ 5 తులాలు కానీ పట్టగోసు చేసుకున్నావంటే నీకు పావులమైనా కానీ 75% పైసలు వస్తాయండి. ఇప్పుడు ఒక కారు కొన్నామండి, 5,00,000 పెట్టి కారు కొన్నావు, 10 పెట్టే కారు కొన్నావు అనుకో, దాన్ని ఒక 6 నెలలకు కానీ సంవత్సరం కానీ 10 పెడితే 5,00,000 వస్తాయండి. అదే నువ్వు బంగారం గిట్ట ఇప్పుడు 50,000 పెట్టి కొనుక్కున్నావు అనుకోండి, ఏ ఐటెం చేయించినా అని ఒక సంవత్సరం తర్వాత అమ్మినామనుకో అదే బంగారానికి అప్పుడు 50,000 ఉండే కదా, ఇప్పుడు అదే తులం అమ్మితే 1,50,000 వస్తాయండి అదే బంగారానికి. ఇన్ని ఉన్నాయని మళ్ళీ అవసరం ఎట్లా అంటే ఇంత అవసరం ఉందంటారు. కానీ బట్టల షాప్ వాళ్ళు మొబైల్ షాప్ వాళ్ళు అన్నారు. ఎందుకంటే అవసరానికి బాధ ఏంటి అంటే ఇప్పుడు చిన్న చిన్న పని చేసుకుంటూ ఉన్నానండి. ఈ రేటు పెరిగేసరికి చిన్న చిన్న పనులు నడతలేవు. అవసరాల పరిస్థితులు ఉన్నాయంటే ఇప్పుడు పీజీ చేసి ఎంఎస్సీ చేసిన వాళ్ళకి జాబులు అయితే ఎలా ఆపుతలేవో వాళ్ళు ఏ పని చేసుకుంటారు, హోటల్ పెట్టుకుంటారు. అవసరాలకు కూడా కొంతమంది ఆ స్టేజ్లో ఉన్నారండి. కొంచెం చేసేటోళ్ళు ఉన్నారు, చేయనోళ్ళు ఉన్నారు. అవసరం ఎట్లా అంటే మానానికో స్థానానికో వాడే ఇబ్బంది పడతారండి. ఏ పని చేసేటోడైనా కానీ నాకు ఇలా పని లేదు, ఆ పని లేదు, ఈ పని లేదు, వారం అవుతుందని చెప్తారు. కానీ అవసరం వాళ్ళకు అది 6 నెలలు పని చేస్తే 6 నెలలు పనులు ఉన్నాయండి. పెళ్ళిళ్ళ సీజన్లో పనులు ఉంటేనే ఆ 4 రోజులు కానీ 3 వస్తాయి. అవసరానికి అన్నీ వస్తాయి. 3 వస్తాయి అప్పుడు బందీ. అధిక మాసాలు వస్తాయి అప్పుడు బందీ. ఇది భాద్రపద అయితే అప్పుడు బందీ. 6 నెలలు పనులు అయితే 6 నెలలు ఉంటాయండి. ఇక కొంతమంది ఏమంటారు తెలిసి పని అంటే ఇగో అవసరాలకి ఏంది 2,00,000 బంగారం అయింది, గురి ఎత్తు తిన్నా సరిపోతుంది. ఆ గురి ఎత్తు ఎవడైతే పని ఇస్తాడో వాడు అనడండి. వాడంటే అరే పాపం అలా బాబులాలు అనుకుంటాడు అంటాడు. ఈయన ఉంటాడు చూసిన సొల్లు కబురు చెప్పాము, సన్నాసులు ఉంటారు చూసిన సొల్లు కబురు చెప్పేటోళ్ళు వాళ్ళు మాత్రం అంటారండి. వాళ్ళకేందంటారు వీళ్ళకేందంటారు. వాస్తవానికి ఏంటంటే ఎప్పుడే కానీ పని ఇచ్చేటోడు అలా అనరు, అలా తెలుసు, వాళ్ళ బాధలు వాళ్ళకు తెలుసు. ఈ పని చేయడం వీళ్ళు అంటారు వాళ్ళకేంది అది ఇది అంటారు. కానీ అట్లా అనకూడదండి. ఎవరి ప్రాబ్లాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి కష్టాలు వాళ్ళకు ఉంటాయి. ఇలా నెల రోజులు పని లేకపోయేసరికి 6 నెలలు పని చేయకపోయేసరికి అవసరాల పరిస్థితి ఎలా ఉంటుందండి? అటు చెప్పలేక ఇటు మింగలేక ఇలా ఉంటుందండి అవసరాల పరిస్థితి. ఇంతటితోటి ఇది ప్రవచనం సమాప్తం. తిరిగి మళ్ళీ రేపు.